వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాట్లాడుతూ, ముందుగా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బలరాం కృష్ణకి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి, సీఎం కోఆర్డినేటర్ మినిస్టర్ బ్యాంక్ పెందుర్తి వెంకటేష్కి, పెందుర్తి అభిరామ్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2024వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసిన సంవత్సరం, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసిన సంవత్సరం, బాతుల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా చేసిన సంవత్సరం, బొడ్డు వెంకటరమణ చౌదరిని రూడా చైర్మన్ చేసిన సంవత్సరం, 20 సంవత్సరాల సుదీర్ఘంగా రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో సేవలు అందించిన పెందుర్తి వెంకటేష్ని సీఎం కోఆర్డినేటర్ మరియు మినిస్టర్ ర్యాంకుకు అందించిన సంవత్సరంగా, వైసీపీ పాలన నుంచి విముక్తి కలిగించిన సంవత్సరంగా, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కలిగించిన సంవత్సరంగా 2024 అని చెప్పుకోవచ్చు. ఈ 2024ను ఎన్నటికీ మర్చిపోలేని సంవత్సరంగా మిగిలిపోతుందని కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను అన్నారు. వైసీపీ రాక్షసులను రాష్ట్రం నుంచి పారదోలిన సంవత్సరం. మరి అంతకంటే ముఖ్యంగా మరి రాజానగరం నియోజకవర్గం బొత్తుల బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చూసిన సంవత్సరం 2024. మరి అలాగే రాజానగరం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రూడా చైర్మన్గా 2024 చూసిన సంవత్సరం. మరి అలాగే 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాట యోధుడు, రాజకీయంలో ఆరితేరిన వ్యక్తి, మరి 20 సంవత్సరాలు రాజానగర నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తి, మరి పెందుర్తి వెంకటేష్ గారికి సీఎం కోఆర్డినేటర్ మంత్రివర్యులుగా మరి ప్రమాణ స్వీకారం చేసిన 2024 సంవత్సరాన్ని అసలు ఎప్పుడు మర్చిపోతానికే ఇది మర్చిపోయే సంవత్సరం అయితే కాదు. ఎందుకంటే అన్ని మంచి జరిగిన సంవత్సరం 2024 అంటే అందరికీ మంచి జరిగింది. మంచి పాలకులు వచ్చారు, అందరినీ మంచిగా పరిపాలిస్తున్నారు. మరి ఈ రోజున 3000 పెన్షన్ నుంచి 4000 ఇచ్చిన సంవత్సరం ఏదన్నా ఉందంటే 2024. 6000 పెన్షన్ ఇచ్చిన సంవత్సరం ఏదన్నా ఉందంటే 2024. మరి 10,000 ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన సంవత్సరం ఏదన్నా ఉందంటే 2024. మరి 15,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన సంవత్సరం ఏదన్నా ఉందంటే అది 2024. అంటే ఇలాంటి సంవత్సరంకి గుడ్ బై చెప్పడానికి చాలా బాధగా ఉంది. 2024 లాగే 2025 కూడా అందరూ సుఖ సంతోషాలతో మంచి పాలన, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వారా మంచి పాలన ఇచ్చి మరి ప్రజలందరినీ కూడా మంచి పరిపాలన ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ రాష్ట్ర ప్రజలకు, అలాగే నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ముఖ్యంగా కాపవరం గ్రామ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పేరు తెలగంశెట్టి శ్రీను, కాపవరం సర్పంచ్గా పనిచేశాను, కోరుకొండ మండలం.